11th అంటే 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలతో 11 గంటలకి 11 రెడ్డి. సారీ, ఇంటర్నెట్ లో అలాగే అంటారండి, నాకు అది తెలియదు పాపం. తిట్టాల్సిన తిట్టారు ఇంకా రెస్పెక్ట్ ఎందుకు? చూడొచ్చు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చేరుకున్నారు శాసనసభ ప్రాంగణానికి. సో అక్కడ అయిపోయి దాదాజీ సరసకురారా 8 మందో 10 మందో కూర్చున్నారు. ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు. ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాం అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ కనపడిందా? ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ లేదు. చివరాఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉంది అడి మీద. ఇలాంటి టైంలో చాలా బాధగా ఉంటుంది. ఏడుపు వస్తే ఏడ్చండి, ఏడ్చండి. సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్నేం చేయమంటావు? ఏనాన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్నా, అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి, 4 గోడల మధ్య ఏడ్చేసాయి. నేను వస్తాను బాబు. నాకు నిద్ర వస్తుందండి. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. ఇంకేమైనా అర్థమైందా ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అన్న సంగతి? ఆ స్పీకర్ గారు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇంత పీరియడ్ లోపు గనక వాళ్ళ అటెండెన్స్ తీసుకోకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది అన్న. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజు ఏదో షో ఆఫ్ చేయడానికి అసెంబ్లీకి వచ్చారు. అంటే అది మన జగనన్న 11వ తేదీ 11 మంది శాసనసభ్యులతో 11 గంటలకు బయటకు వచ్చేసినాడు. నీకు అసలు బుద్ధి లేదా? ఉంది కానీ ఎక్కువగా వాడు. అంటే అసెంబ్లీకి పోయి 11వ తేదీ పోయినాడు. ఇప్పుడు 11 గంటలకే మనోళ్ళు అందరినీ తీసుకొని మళ్ళా బయటకు వచ్చేసినాడు. ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాడు. చాలా చోట్ల దొరుకుతానికి ప్రయత్నం చేశారు. ఆయన మాత్రం దొరకడండి. అందరు దొరుకుతారు కానీ ఆయన దొరకడు. నాకు ఏం అన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయ్యుంటావు. అదేదో పెద్ద మనిషి ఫంక్షన్ గన పోయి చీరా సారా ఇచ్చే తీసుకొని వచ్చినట్టుగా పోయినాడు. మరి చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే. చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు. ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం తెలుస్తుంది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లో డిజిటల్ పద్ధతిలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయనున్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రిజిస్టర్ హాజరు పద్ధతికి స్వస్తి పలకాలని అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయం
ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు సభలోంచి వాకౌట్ చేశారంటే ఇది ఒక అహంకారం అధ్యక్ష. ఈ సభలో ఇంత మంచి బిల్స్ పాస్ అవుతుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నుంచి పారిపోయి దాంకున్నారు అధ్యక్ష. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చీచి రే పాండు, ఓ బాటిల్ జిన్ అట్రారా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశాంతిగానే ఉంటది. మాట్లాడిన మాటలన్నీ నీ మొహానికి యాప్ట్ గా సెట్ అవుతున్నాయి జగన్ రెడ్డి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా అయితే బిహేవ్ చేసావు, నువ్వు ఏదైతే చేసావో అన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట ప్రజలకి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన